మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సాల్మన్ గారు, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నమస్తే అండి విష్ణు గారు. సాల్మన్ గారు, ఇప్పుడు ప్రస్తుతానికి అంతా ట్యాక్స్ల సమయం, ట్యాక్స్ల కాలం నడుస్తుంది. 31 మార్చ్ కూడా రాబోతుంది. ప్రతి ఒక్కరూ కూడా ట్యాక్స్లకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం అంత రీసెర్చ్ మొదలు పెట్టేశారు. సరే, ఒక్కసారి మనం ట్యాక్స్ల గురించి కొంత జనరల్గా మాట్లాడుకుందాం. భారతదేశంలో ట్యాక్స్లు అనేది ఎక్కువగా కట్టేది ఎవరు అంటే, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీ వల్ల, లేదంటే సామాన్య మధ్యతరగతి ప్రజల? భారతదేశంలో ఎక్కువగా ట్యాక్స్లు పే చేసేది ఎవరు అసలు? మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు. ఇప్పుడు ఇది మంచి సబ్జెక్టు యాక్చువల్గా. చూడండి, ఇప్పుడు ట్యాక్స్లు 2 టైప్స్ మామూలుగా జనరల్గా: డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇక మిగతా ట్యాక్స్లు వదిలేసేయండి, ప్రాపర్టీ ట్యాక్స్లు అవి గురించి చెప్పట్లేదు. డైరెక్ట్ ట్యాక్స్లు, ఇప్పుడు డైరెక్ట్ మనకి ఇన్కమ్ వస్తే దాని మీద ఇన్కమ్ ట్యాక్స్. మన ఎంప్లాయీస్, వేతన జీవులంతా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు. ఓకేనా? వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇన్వెస్ట్మెంట్ చేయకుండా బ్యాంకుల్లో ఎఫ్డీలు, ఆర్డీలు, పోస్ట్ ఆఫీస్లో పెట్టి మళ్ళీ వచ్చే వడ్డీల మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు. మరి పేదలు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా పే చేస్తున్నారు? జిఎస్టీ. ప్రతి వస్తువు మీద జిఎస్టీ ఇస్తున్నారు. సరే, గవర్నమెంట్కి రెవెన్యూ కావాలి, మనం ఏం తప్పు పట్టట్లేదు, గవర్నమెంట్ డెసిషన్స్ ఏం తప్పు పట్ట. మరి కార్పొరేట్ ఓనర్స్ పే చేస్తున్నారా ఎక్కువ ట్యాక్సులు? ఇప్పుడు అదానీ గారు, అంబానీ గారు, అందరు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఓనర్స్ ట్యాక్స్లు ఎక్కువ పే చేస్తున్నారా? జనరల్గా ఇప్పుడు రిచెస్ట్ పర్సన్ ఇన్ ది కంట్రీ అదానీ గారు, అంబానీ గారు, వీళ్ళు ఉంటారు. జనరల్గా ఏమిటి, ఎక్కువ ట్యాక్స్ ఎవరు పే చేయాలి? జనరల్గా రిచెస్ట్ పర్సన్స్ పే చేయాలి. మరి మనం ఎప్పుడు పేపర్లో చదివినా కానీ సినిమా వాళ్ళు షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, ఇంకొకళ్ళు పే చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏమిటి, లీగలే వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన ప్రివిలేజ్ ఏమిటంటే, మన భారతదేశం ఇచ్చిన ప్రివిలేజ్ ఏంటంటే, అసలు 2018 ముందు అయితే, 2018 ముందు మీ సొమ్ము ఈక్విటీస్లో ఉంటే, ఈక్విటీస్ అంటే స్టాక్స్ రూపేనా, లేదంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ రూపేనా ఉంటే, ఈక్విటీస్లో క్యాపిటల్ గెయిన్ మీద ట్యాక్స్ లేదు. ఒక 6-7 సంవత్సరాల ముందు, 2018 ముందు ఎన్ని కోట్లు రానివ్వండి, 100 కోట్లు కానీ, 1000 కోట్లు కానీ, 1,00,000 కోట్లు కానీ, ఈక్విటీస్లో ఉంటే ట్యాక్స్ లేదు. ఎంత మంచి ప్రివిలేజ్! అది మన మధ్యతరగతి పేదవాళ్ళు ఉపయోగించుకునే వాళ్ళు కాదు. 2018 తర్వాత అరుణ్ జైట్లీ గారు ఏం చేశారు? సరే, దానివల్ల ఏం చేస్తున్నారు? ఎఫ్ఐఐలు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, టక్కున మన స్టాక్ మార్కెట్లో పెట్టడం. ఒక 1 ఇయర్ లోపు డబుల్ అయింది అనుకోండి, ఒక్కోసారి 1 ఇయర్ కూడా డబుల్ అవుతుంటాయి. టక్కున 1000 కోట్లు తీసుకుని వెళ్ళిపోవటం, ప్రాఫిట్ బుక్ చేసుకుని వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇలా వెళ్తున్నందుకు మార్కెట్స్ ఆటుపోట్లకు గురవుతున్నాయని, చిన్న చిన్న ఇన్వెస్టర్స్కి ఎఫెక్ట్ అవుతుందని దేశం ఏం చేసింది? రెవెన్యూ కోసం కావచ్చు, ఇంకోటి కోసం కావచ్చు, అరుణ్ జైట్లీ గారు ఏం చేశారు? క్యాపిటల్ గెయిన్ 10%, ఈక్విటీస్ మీద వచ్చే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 10% పెట్టారు. అప్పుడు కొంచెం ఆటుపోటు తగ్గినాయి. ఇప్పుడు మొన్న నిర్మలా సీతారామన్ గారు ఏం చేశారు? దాన్ని క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 12.5% చేశారు. అంటే 1 ఇయర్ తర్వాత తీసుకుంటే ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈక్విటీస్లో 1,25,000 ఎగ్జిబిషన్. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ చర్చ ఏమిటంటే, అదానీ గారు కానీ, అంబానీ గారు కానీ, లేదంటే ఎవరైనా కార్పొరేట్ ఓనర్స్, ప్రమోటర్స్, వాళ్ళ సొమ్ము అంతా ఈక్విటీస్ రూపేణ ఉంటుంది. ఈక్విటీస్ రూపేణ ఉంటేనే వాళ్ళ సొమ్ముని కొలవగలం. వాళ్ళకి ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, స్టాక్ వాల్యూ ఎంత, అంటే వాళ్ళ సంపద ఎంత అన్నది. మామూలుగా ల్యాండ్స్ రూపేణ ఇప్పుడు మన రాజకీయ నాయకులకి ఎన్నో ఉంటాయి, కానీ కొలవడానికి కుదరదు. ఈక్విటీస్ అనేది కొలబద్ద. ఒక వ్యక్తికి ఎంత సంపద ఉన్నది అన్నది ప్రపంచవ్యాప్తంగా కొలవడానికి సూచిక ఏంటంటే ఈక్విటీస్. సో ఇప్పుడు వాళ్ళ సొమ్ము అంతా ఈక్విటీస్ రూపేణ ఉంది కదా విష్ణు గారు. సో వాళ్ళకి ప్రివిలేజెస్, ఏం ప్రివిలేజెస్? అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు తీసుకుంటేనే, రిడీమ్ చేస్తేనే
అమ్మితేనే దాని మీద ట్యాక్స్ కట్టాలి. అందులో ఉన్నంతసేపు వాళ్ళకి ట్యాక్స్ ఉండదు. మరి వాళ్ళకి దేని మీద ట్యాక్స్ ఉంటుంది? మా ఉంటే వాళ్ళకి ఏమైనా కంపెనీస్ నుంచి శాలరీ ఇస్తే చైర్మన్కి శాలరీ ఉంటుంది, అలా ఉంటుంది, అప్పుడు వాళ్ళ మీద ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళకి అడ్వాంటేజ్ ఏమిటంటే, కార్పొరేట్ ఓనర్స్కి అడ్వాంటేజ్ ఏమిటంటే అన్ని ఖర్చులు కంపెనీస్ నుంచి వెళ్ళిపోతాయి. వాళ్ళు వెకేషన్స్కి వెళ్ళాలన్నా కంపెనీస్ నుంచి ప్రివిలేజ్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ మీటింగ్స్లో వాళ్ళకి లంచ్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి ప్రతిదీ కంపెనీ యొక్క ఖర్చుల్లో నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ప్రతి కంపెనీకి చూడండి, ఎంత పెద్ద కంపెనీకైనా, ఏ రాష్ట్రమైనా చూడండి, దేశంలో కంపెనీ పెడితే ఆ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వస్తుందని ఏం చేస్తుంది గవర్నమెంట్? ల్యాండ్ రేట్ సపోజ్ ఎకరం 1 కోటి ఉందనుకో, ఎంతకి ఇస్తారు వాళ్ళకి? సబ్సిడీ ఫ్రీగానే ఇస్తారు, ఫ్రీగానే చాలా ఇస్తారు. తక్కువ రేటుకి ఇస్తారు. ₹1,00,000 దాని 10 లక్షల కన్నా ఇస్తారు. అంటే కంపెనీకి ఆస్తులు జమ అవుతున్నాయి. అది మనం తప్పు. గవర్నమెంట్ డెసిషన్స్ ఎంప్లాయ్మెంట్ కోసం గవర్నమెంట్ డెసిషన్. మనం ఏం చెప్తున్నాం అంటే కార్పొరేట్ ట్యాక్స్లకి ఎప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇండివిజువల్స్ అనుకోండి, మీరు నేను అనుకోండి, లేదంటే ఒక డీసెంట్ ఇన్కమ్ వచ్చే ఎవరైనా కానీ ఫస్ట్ సంపాదించుకుంటున్నారు. తర్వాత సెకండ్ ఏం చేస్తారు? పే ట్యాక్స్. సంపాదించిన వెంటనే ట్యాక్స్ కట్ చేయకుండా అయితే మీకు వేయరు కదా, జనవరి ఫిబ్రవరి మార్చిలో కట్ చేస్తారు కదా, పే ట్యాక్స్. తర్వాత స్పెండ్, అంటే మీకు ఎంత జీతంలో రానివ్వండి, ట్యాక్స్ కట్టిన తర్వాత మీకు వస్తుంది, అందులోంచి మీరు ఖర్చు పెట్టాలి. కానీ కంపెనీస్కి ఏంటో తెలుసా ప్రివిలేజ్? వాళ్ళు వస్తువులు అమ్ముతారు, సర్వీసెస్ అమ్ముతారు, సంపాదిస్తారు. పే ట్యాక్స్ సెకండ్ కాదు, స్పెండ్. ఖర్చు పెట్టిన తర్వాత ఉన్నదాని మీద ట్యాక్స్ కట్టాలి. ఆ ప్రివిలేజ్ కార్పొరేట్ కంపెనీస్కి కానీ మన యొక్క కంపెనీస్కి ఉంది. అయితే ఇక్కడ నేను పేద ప్రజల్ని మధ్యతరఫానికి ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్కి ల్యాండ్ ఇచ్చారు, కంపెనీ ఎస్టాబ్లిష్ అవుతుంది, వాళ్ళకి తక్కువకి వస్తుంది, మంచిది, గవర్నమెంట్ డెసిషన్. నేను ఏమంటున్నాను, ఆ లాభాన్ని మీరు కూడా పార్టిసిపేట్ కావండి. మీరు కూడా ఆ లాభాల్లో పార్టిసిపేట్ అవ్వాలంటే మీరు కూడా ఎఫ్డీలో పెట్టి, ఆర్డీలో పెట్టి మళ్ళీ ట్యాక్స్ కట్టే బదులు ఓనర్ అవ్వండి మీరు కూడా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, బయట వర్షం వస్తుంది అనుకోండి, బయట వర్షం వస్తుంది విష్ణు గారు, మనం ఏం చేస్తాం, రూఫ్ కిందకి వెళ్తాం, రూఫ్ సేఫ్. అట్లాగే మనం బిజినెస్ పెట్టే సామర్థ్యం మనకు లేదు, ఎందుకు? క్యాపిటల్ ఎక్కువ కావాలి, కోట్లు కావాలి. బిజినెస్ పెట్టిన వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తే మనం కూడా వడ్డించేస్తాం. టీసీఎస్లో మనం ఎంటర్ అయ్యామనుకోండి, మనం ఓనర్ కదా టీసీఎస్లో. ఇప్పుడు మనం డాక్టర్ చదవలేదండి, కానీ కిమ్స్ హాస్పిటల్లో స్టాక్ కొన్నాం అనుకోండి, ఉదాహరణ కిమ్స్ మందే కదా, అవునా కదా? అపోలోలో స్టాక్ కొన్నాం, అపోలో నాదే కదా, అవునా కదా? వాటా ఉన్నట్టే కదా. అందుకే నేనేమంటున్నానంటే మీరు బ్యాంకు ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, బ్యాంక్ ఓనర్స్ అవ్వండి. బీటెక్ ఎంటెక్ చదవకపోయిన వల్ల అక్కడ మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవుతారు, ఇక్కడ సాఫ్ట్వేర్ ఓనర్ అవుతారు. ఎప్పుడు? డిజిటల్ ఫండో సాఫ్ట్వేర్ ఫండో తీసుకుంటే. ఎంబీబీఎస్ సీట్ రాపోయిన వల్ల హాస్పిటల్ ఫార్మా స్టాక్స్ తీసుకుంటే మీరు కొన్ని కంపెనీస్లో ఓనర్ అవుతారు. అయితే స్టాక్స్ అనేవి సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, కొన్ని స్టాక్స్ దెబ్బతిన్న స్టాక్స్ కూడా ఉన్నాయి కాబట్టి కార్పొరేట్ కంపెనీస్. మనం ఏం చెప్తున్నాం అంటే, పేదవారిని మధ్యతరగతి వారిని ఈ ప్రయోజనాలు మీరు పొందాలంటే మీ డబ్బు కూడా ఈక్విటీస్లో ఉన్నంత కాలం మీరు ట్యాక్స్ కట్టే పని లేదు, తీసుకున్నప్పుడే పడుతుంది. అప్పుడు కూడా సొల్యూషన్స్ ఉంటాయి, ట్యాక్స్ ఎలా సేవ్ అవ్వాలన్నది మనం నెక్స్ట్ వీడియో చూసుకుంటాం. నేనేమంటున్నాను, పేదవారిని మధ్యతరగతి వారిని ఈ కార్పొరేట్ ట్యాక్స్లకు వచ్చే బెనిఫిట్స్ని మీరు పొందాలంటే మీరు ఈ కార్పొరేట్ కంపెనీస్లోకి ఎంటర్ అవ్వండి. ఎలా ఎంటర్ అవ్వమంటున్నాను విష్ణు గారు? డైరెక్ట్ స్టాక్స్, మీకు సబ్జెక్ట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, స్టాక్స్ ఆర్ వెరీ గుడ్. స్టాక్స్ అంటే జనరేషన్స్ మీరు ఓనర్షిప్. ఇప్పుడు రతన్ టాటా గారి టాటా కంపెనీలో మనం టీసీఎస్లో మనం స్టాక్స్ కొంటే టీసీఎస్ ఉన్నంతకాలం మనం ఓనర్, మనం ఎవరు వెళ్ళిపోమన్నారు. రైట్. ఎస్బీఐ బ్యాంకులో ఉంటే ఎస్బీఐ ఉన్నంతకాలం ఓనర్. అందుకే మనం ఏం చెప్తున్నాం అంటే, పేదవారిని మధ్యతరగతి వారిని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఎంటర్ అయితే ఇండైరెక్ట్గా మీకు తెలియకుండానే 50 కంపెనీలో ఓనర్షిప్ అవుతారు. కార్పొరేట్స్కి వచ్చిన బెనిఫిట్స్, ఈ కంపెనీస్కి వచ్చిన బెనిఫిట్స్, కార్పొరేట్ కంపెనీస్కి బెనిఫిట్స్ మీకు కూడా ఎట్లా కంపెనీస్కి ప్రయోజనం అయితే మీకేంటి, ఎలా లాభం పెరుగుతుంది, లాభం పెరిగినప్పుడు మీ షేర్ వాల్యూ పెరుగుతుంది, అంతిమంగా మీరు బెనిఫిట్ అవుతారు. సో
మీరు బయట జిఎస్టీ ద్వారా కానీ ఇంకోటి ద్వారా కానీ ఎలా ట్యాక్స్లు కట్టినా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా, కార్పొరేట్కి వచ్చిన ట్యాక్సెస్ బెనిఫిట్స్ మీరు పొందాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఎంటర్ అయ్యి దుర్భేద్యమైన పెద్ద పెద్ద కంపెనీస్లో మీరు ఓనర్షిప్ తీసుకొని మీరు కొంతకాలానికి అంటే రిస్క్ ఉంటుంది, కానీ కొంతకాలానికి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సెన్సెక్స్లో 15% వచ్చింది కాబట్టి మన ఎకానమీ 6% జీడిపితో గ్రో అవుతుంది కాబట్టి జనరల్గా ఎకానమీ ప్లస్ ఇన్ఫ్లేషన్ 12% రిటర్న్స్ వస్తాయి కాబట్టి ఆ యొక్క గ్రోత్ స్టోరీలో మనకి ఒక 5 ఇయర్స్లో ఇండియా ఒక 3 ఇయర్స్లో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ, ఒక 78 ఇయర్స్ 10 ఇయర్స్లో ఫస్ట్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ అవ్వబోతుంది. ఈ ఎకానమీ గ్రోత్ స్టోరీలో మీరు పార్టిసిపేట్ అయ్యి పేదవారి మధ్యతత్వాలు కూడా మీరు ఎర్న్ చేసుకోమని నేను విష్ణు టాక్స్ ద్వారా మరీ పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకు చెప్తున్నాను విష్ణు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సాల్మన్ గారు. థ్యాంక్ యూ అండి విష్ణు గారు.